అశోక్ గజపతిరాజు లాంటి నాయకులు, అవినీతి ఎరుగని మచ్చలేని నాయకులు మన రాజకీయాల్లో ఉండాలి అని చెప్పి వారి మాటే ఒక కాన్సెప్ట్గా పెట్టుకొని ఈరోజు ఆయన్ని అనుసరించి నేను జరగడం జరిగింది. రాజకీయం అంటే నా ఉద్దేశంలో రెండు గుర్రాల బండి. ఒకటి, ఒక పక్క ప్రజా సమస్యల మీద రాజకీయంగా పోరాటం చేస్తూ, అదే రెండో పక్క ప్రజా సమస్యలకి సేవాభావంతో సేవా రంగంలో ప్రజలకి ఈ రాజకీయ పార్టీని దగ్గరగా తీసుకెళ్ళటం అన్నది మరొక సైడు. ఐఎంఏకి రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నిక అయిన తర్వాత నేను మా నేత అశోక్ గజపతిరాజు గారితో కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇది బయాస్డ్గా వెళ్ళటం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను కొన్ని సిద్ధాంతాలకి కట్టుబడి ఉన్నాను. ఒక రాష్ట్ర అధ్యక్షుడు అన్నది ఏ పార్టీ కూడాను బయాస్డ్గా లేకుండా ఐఎంఏని ముందుకు తీసుకెళ్ళాలి అన్న నేపథ్యంలో నేను మా ప్రియతమ నేతలు నాయకులు అశోక్ గజపతిరాజు గారితో చర్చించి, నేను ఒక సంవత్సరం పాటు పార్టీ కార్యక్రమాల్లో నేను పాల్గొనలేను, నేను ఐఎంఏనే ముందుకు తీసుకెళ్తానని కూడా చెప్పి నేను ఐఎంఏ మీదే దృష్టి పెట్టాను.